సి ఓవర్ థింకింగ్ అనేది ఎట్లాంటిదంటే, ఏదైనా ఒక విషయం గురించి మనము మామూలుగా థింక్ చేయడం స్టార్ట్ చేసాం అనుకోండి, అది అట్లా 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 పోతుంటుంది. ఇక అది అంటే అందులో లాజిక్ ఉన్నా లేకపోయినా, అది పాసిబుల్ ఉన్నా లేకపోయినా, అది అట్లా థింకింగ్ పోతుంటుంది అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే రైట్ కంపారిజన్ కాకపోవచ్చు, బట్ ఇప్పుడు ఒక వాటర్ ఫ్లో వస్తుంది అనుకుందాం, ఒక చిన్న కాలువలాగా. ఆ వాటర్ ఫ్లో వస్తున్నప్పుడు మనం ఆ కాలువని ఒక చిన్న కాలువలాగా చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఆ వాటర్ యొక్క ఇంటెన్సిటీ, అంటే అది ఎంత వాటర్, అది ఎంత ఉంది, అంటే ఆ కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు మనం కాలువ చేసుకుంటూ పోతే అది మన వెనకాల వస్తూనే ఉంటుంది. అట్లా చేయకుండా అక్కడ దాన్ని అడ్డుకట్ట వేసేసి ఆ కాలువని అక్కడ ఆపేసి అసలు ఏం చేయలేదు, కాలువ తీయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ అక్కడికక్కడ భూమిలో ఇంకిపోవడమో లేకుంటే ఎవాపరేట్ అయిపోవడమో ఏదో ఒకటి అయిపోతుంది. సో థాట్స్ అనేవి కూడా మనము దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటే ఆ థాట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉందో అంతవరకు అది ప్రొలాంగ్ అయితేనే ఉంటుంది అనమాట. అట్లా కాకుండా దాన్ని అక్కడికి డైవర్ట్ చేసి నో ఇదనగా అని చెప్పేసి వేరే వైపు తిరిగి వేరే థాట్ మళ్ళీ స్టార్ట్ చేసాం అనుకోండి, డెఫినెట్గా ఈ థాట్ అనేది కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది. డెఫినెట్గా అయితే అదే ఏ ఇంటెన్సిటీ తోటి స్టార్ట్ అయిందో అంత అయితే ఉండదు. కానీ ఏంటంటే మనిషి థింక్ చేస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంకా థింక్ చేయాలి ప్రాసెస్ పోతున్నప్పుడు ఇంకా అంటే ఒకటి, నేను హైదరాబాద్ పోయిన తర్వాత అక్కడ దిగిన తర్వాత షాపింగ్ మాల్ పోయినా సరే మన ఫ్యూచర్ మాట్లాడుకుందాం. హైదరాబాద్ పోయిన తర్వాత షాపింగ్ మాల్ చేసిన తర్వాత అది చేసి బేకరీకి పోయి తిని మళ్ళీ రిటర్న్ వచ్చి బస్ ఎక్కి అట్లా, అంటే థింక్ చేస్తుంటే అది వస్తూనే ఉంటుంది అనమాట. థాట్స్ అనేవి దానికి ఎక్స్టెన్షన్ అనేది వస్తుంటుంది. హైదరాబాద్ పోయిన తర్వాత చూద్దాంలే, ఆడిపోయినాక ఏం చేద్దాము తర్వాత అనేది అనుకున్నాం అనుకోండి, అది అక్కడికి అయిపోతుంది. కానీ మనసుకి ఏమనిపిస్తుంది, అరే హైదరాబాద్ని స్టార్ట్ చేసినావు, ఎందుకు ఎండ్ చేస్తావు అని మనసుకు లోపల ఏమనిపిస్తుంది అంటే, హైదరాబాద్ పోయిన తర్వాత ఏం చేయాలి అంటే అనే థాట్ వస్తుంది అనమాట. సో మనకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలని అనిపిస్తుంది, కానీ మనం దాన్ని అడ్డుకట్ట అక్కడ వేసే ప్రయత్నం చేస్తే కొద్దిసేపటికి మైండ్లో డిస్ట్రాక్షన్ అనిపించిన, అంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అనిపించినా కూడా ఆ థాట్ అక్కడికి అయిపోతుంది అట్లా. సో అట్లా చేసుకుంటే మనకు ఓవర్ థింకింగ్ అనేది మెయిన్గా పోయే ఛాన్స్ ఉంటుంది. పోతుందని దాని ప్రయత్నం చేయాలి కదా, చేంజ్ ఎట్లా పోతుంది. కానీ అదొక చాలా రోజుల నుంచి అట్లా ట్రై చేస్తుంటే ఏ థాట్ వచ్చినా కూడా. సో ఓవర్ థింకింగ్ అనేది రాకుండా ఉండదు. ఎంత గొప్పోడైనా ఎంత చిన్నోడైనా ఎవరికైనా ఒక థాట్, ఒక పెద్దోడైతే ఏం చేస్తాడు, తన కంపెనీని ఎలా చేయాలి అని ప్లాన్ చేస్తాడు. అదే ఒక మామూలు వ్యక్తి అయితే సరే ఎట్లా బతకాలి, రేపేం వండుకుందాము, అది వాటెవర్. సో ఏదైనా కూడా ఓవర్ థింకింగ్ అనేది ఎక్స్టెండ్ చేసే కొద్దీ పోతుంటుంది. చాలు ఎంతవరకు చాలు ఆపేద్దాం అని అనుకున్నప్పుడు అది డెఫినెట్గా ఆగిపోతుంది. కష్టమైనా కొద్దిసేపు ట్రై చేయాలి, తర్వాత ఇంకో థాట్ వచ్చేస్తుంది. సో ప్రతి థాట్ని కూడా ఇట్లనే ఓవర్ థింక్ చేస్తూ పోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మనం ఓవర్ థింక్ చేస్తే ఏమవుతుందంటే అసలు విషయం ఇప్పుడు ఇన్స్టాంట్గా మనం ఏం చేయాలి, ప్రజెంట్లో ఏం చేయాలనేది మర్చిపోతూ ఏదో ఊహాలోకంలో పోతుంటుంది అనమాట మన మైండ్. అది. సో యా, థ్యాంక్ యూ.